రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రమంజిల్లోని R&B భవనంలో బాధ్యతలు స్వీకరించారు మల్రెడ్డి రామరెడ్డి. ఎర్రమంజిల్లోని R&B భవనంలో మల్రెడ్డి రామరెడ్డి గారు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి మరియు బీర్లా ఐలయ్య పాల్గొని రామరెడ్డి గారిని సత్కరించారు. R&B చీఫ్ ఇంజనీర్స్ మధుసూదన్ రెడ్డి మరియు మోహన్ నాయక్ గారు, రాజేశ్వర్ రెడ్డి మరియు తదితరుల సమక్షంలో రామరెడ్డి నియామక పత్రంపై సంతకం చేశారు. సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం పరితపించి ప్రతి పేదోడి గుండెల్లో బతికున్న అమరుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి 75వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడం సగర్వంగా ఉందని రామరెడ్డి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత 3 నెలల సంది కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా కూడా మాకు సంతోషకరం. రాజశేఖర రెడ్డి 2003లో 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీర్లా ఐలన్న గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన్న గారు, రాముగౌడ్ గారు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్లయింది. ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశీస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ఇవాళ నాకు ఈ పదవి ఇచ్చిర్రంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. వాళ్ళకు కూడా కష్టపడ్డోళ్ళకు మరి మదన్న కూడా అందరినీ చూశాడు. కష్టపడ్డోళ్ళందరినీ కూడా మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇది చేస్తారన్న నమ్మకం, విశ్వాసం మాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తాం.